హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. సో ఈ వీడియోలో భాగంగా ఈరోజు టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ జరగడం జరిగింది ఫ్రెండ్స్. సో కొంతమంది మన మిత్రులు రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనకి షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, మనం ఏ ఏరియాని ఎక్కువగా కవర్ చేసుకోవాలి, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు బాగా చదవాలి, ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, సో ఏ సబ్జెక్టులు ఎక్కువ ఈజీగా ఉన్నాయి, ఏ సబ్జెక్టులో ఎక్కువ యావరేజ్ ఉంది, సో ఎక్కువ కఠినంగా ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే మన వీడియోని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెట్ పేపర్ 1కి సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్, ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ సెషన్ చూద్దాం ఇక్కడ. సో టెట్ పేపర్ 1, సో ఈరోజు అంటే 8/1/2025 మార్నింగ్ సెషన్కి సంబంధించినటువంటి టెట్ పేపర్ 1లో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో తెలుగుకు సంబంధించినటువంటి బిట్స్ ఏ విధంగా అడిగాడంటే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాతృభాషకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని అడగడం జరిగిందంట. సో దానికి ఆన్సర్ వచ్చేసి గొడవర్తి సూర్యనారాయణ. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాయపోలు సుబ్బారావు రచనలు కానివి ఏమి అని అడగడం జరిగింది. సో అందుకనే మనకి పూర్తిగా క్షుణ్ణంగా ప్రతిదీ బాగా చదవండి ఫ్రెండ్స్. నేను 6th, 7th, 8th సంబంధించినటువంటి కవి పరిచయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అది ఎగ్జామ్ ముందు ఒకసారి ఆ వీడియో చూసుకున్నట్లయితే మనకి ఈ క్వశ్చన్ అనేది కవర్ అవ్వడం జరిగేది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కొరవి గోపరాజు అంటే ప్రక్రియ అనేది, అంటే చదువు అనే పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది అని అడగడం జరిగిందంట. సో కథా కావ్యం అనేటటువంటిది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో ద్రవ్యాదులను ధరించున్నది అనే వ్యుత్పత్తార్థం అడగడం జరిగిందంట. దానికి ఆన్సర్ వచ్చేసి వసుధ. అదేవిధంగా తనర్చు అంటే అర్థం ఏంటనేది అడగడం జరిగిందంట. ఇది ప్రకాశించు అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ సామెతకు సంబంధించినటువంటి అపరిచిత పద్యం అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, సుమతి శతకానికి సంబంధించినటువంటి ఒక పద్యం ఇచ్చి అది ఏ శతకానికి సంబంధించింది అనేది ఇవ్వడం జరిగింది. అదే ఇక్కడ ఉపమింప మొదలు అనేటటువంటి పద్యం అంట. సో అదేవిధంగా పర్యాయ పదానికి సంబంధించినటువంటి రుధిరం పర్యాయ పదాలు అడగడం జరిగిందంట. రుధిరం యొక్క పర్యాయ పదాలు రక్తము, నెత్తురు. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ నరసింహ శతక కర్త ఎవరని అడగడం జరిగిందంట. సో అదేవిధంగా అవ్యాయం అనేది, ఆహా అనేది ఏంటంటే ఇక్కడ అవ్యాయం అనేది అడగడం జరిగింది. అదేవిధంగా సంధికి సంబంధించినటువంటి నిర్వచనం కూడా అడగడం జరిగిందంట. సో ఇక్కడ బావుట అంటే అర్థాలు కూడా అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. జెండా, అదేవిధంగా కేతనం. సో భంగము అంటే ఆటంకం, ఇలాంటి అర్థాలు కూడా, అంటే పదజాలాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసుకొని వెళ్ళండి ఒకసారి. నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ కృష్ణార్జునులు అనేది అంటే ఏ సమాసానికి సంబంధించిందని అడగడం జరిగిందంట. అదేవిధంగా పల్లా దుర్గయ్య రచనలు కూడా అడగడం జరిగింది. అవి పాలవెల్లి, గంగిరెద్దు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పూర్వపదం సంఖ్యావాచకంగా ఉన్నటువంటిది అంటే ఏంటి, ఏ సమాసం అంటే ద్విగు సమాసం అన్నమాట. సో మేఘానికి సంబంధించినటువంటి అదేవిధంగా అర్థాలు ఇవ్వడం, మేఘానికి సంబంధించినటువంటి పర్యాపదాలు ఇక్కడ చూడండి, మొగులు, జీమాముతం, వారిదం అనేది ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్, సో అంటే తెలుగుకు సంబంధించి కొద్దిగా యావరేజ్గానే అడగడం జరిగింది ఫ్రెండ్స్. మెయిన్గా ఇది 6th, 7th, 8th ఈ సబ్జెక్ట్ అంటే ఈ క్లాసెస్ మనం కవర్ చేసుకున్నట్లయితే ఈజీగా చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఎక్కడి నుంచి కవర్ చేయడం జరిగిందంటే, సో నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, సైకాలజీకి సంబంధించి ప్రతి టాపిక్ నుంచి ప్రతి సెషన్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో మనం డౌటే లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పియాజే గురించి, అదేవిధంగా చామ్స్కీ గురించి, స్కిన్నర్ గురించి కూడా క్వశ్చన్స్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఎరిక్సన్ యొక్క పాఠశాల దశ యొక్క ఇయర్స్ అనేది అడగడం జరిగిందంట ఫ్రెండ్స్, 6 నుంచి 12 సంవత్సరాలు. అదేవిధంగా వికాస నియమాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో బ్రూనర్ బోధన సిద్ధాంతం నుంచి కూడా వస్తుంది ఫ్రెండ్స్, చూసుకోవాలి.
సో నెక్స్ట్ 60 డెసిబుల్స్ ఉంటే అనేది ఇవ్వడం జరిగిందంటే ఇది క్లారిటీగా చెప్పలేదు మిత్రులు మనకి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే NCF 2005 అనే దాని మీద క్వశ్చన్ రావడం జరిగింది. జస్ట్ PWD 1995 అంటే ఇయర్ అడగడం జరిగిందంట ఫ్రెండ్స్. జస్ట్ నిన్ననే ఒక సైకాలజీ సంబంధించినటువంటి మోడల్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఇయర్ కూడా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కోల్బర్గ్కు సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగిందంట. అదేవిధంగా పరిశీలన అభ్యాసనానికి సంబంధించి కూడా క్వశ్చన్ రావడం జరిగింది అంటున్నారు మన మిత్రులు. అదే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్కి సంబంధించి ఇక్కడ మెయిన్గా 100 యొక్క భాజకాల సంఖ్య అని అడగడం జరిగిందంట. లాభ నష్టాల నుంచి కూడా క్వశ్చన్ వచ్చిందంట. వయసుల నుంచి కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 51 నుంచి 91 మధ్య ప్రధాన సంఖ్యలు ఎన్ని అని ఇవ్వడం జరిగింది. సో 7 మనం వేసుకొని చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ అక్కడ. సో ఇక్కడ అంతం కాని ఆవర్తనం కాని అనే టాపిక్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది అంటున్నారు. నెక్స్ట్ త్రిభుజాన్ని నిర్మించడానికి అంటే 4 కొలతలు ఇచ్చి, సో ఇక్కడ సరైనవి త్రిభుజాన్ని నిర్మించడానికి కొలతలు అనేవి 3 కొలతలు ఇచ్చి ఈ త్రిభుజాన్ని ఎలా ఏర్పరుస్తా అంటే సరైనటువంటి కొలతలు ఏంటనేవి ఇవ్వడం జరిగింది అంటున్నారు. సో అది పూర్తిగా క్లారిటీ లేదు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే క్రమషడ్భుజికి సంబంధించి సౌష్ఠవ రేఖలు ఎన్ని ఉన్నాయి అని అడగడం జరిగింది అంటున్నారు. సో స్తూపానికి సంబంధించి ఘనపరిమాణం అనేది ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా దేశమును ప్రేమించుమన్న రచయిత ఎవరు అని ఇవ్వడం జరిగిందంట, గురజాడ. అదే కాగ్నిత అయోగ్కు సంబంధించి కూడా క్వశ్చన్ వచ్చిందని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే EVSకి సంబంధించినటువంటి మెథడ్స్కి సంబంధించి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విద్యా ప్రమాణాల గురించి అదేవిధంగా TLM బోధనోపకరణాల గురించి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మనం మెథడ్స్ సంబంధించి ప్రతి టాపిక్ నుంచి కూడా మనం చదువుకోవాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి EVSకి సంబంధించి సో గాలి ద్వారా వ్యాపించే విత్తనాలు ఏంటి అని ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. పర్షియన్ వాళ్ళు సుల్తాన్లను ఏమని పిలిచేవారు అని ఇవ్వడం జరిగిందంట. సో జంక్ ఫుడ్లో ఏముంటాయి అనేది కూడా ఇవ్వడం జరిగిందంట ఫ్రెండ్స్. నెక్స్ట్ విజయనగర రాజులు వాళ్ళ గురించి కూడా అడగడం జరిగిందంట, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్. అదే గద్వాల్ కోటకు సంబంధించి ఒక క్వశ్చన్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్. సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నీతిసారం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే రుద్రదేవుడు. సో ఇది 9th క్లాస్ నుంచి రావడం జరిగింది ఫ్రెండ్స్, గమనించండి. సో ఇక్కడ మనం మెయిన్గా ఎక్కడ వరకు కవర్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ చేసేటటువంటి క్వశ్చన్స్ అడిగే విధానాన్ని బట్టి చూస్తే మనం మెయిన్గా ఎక్కడి నుంచి సో 8th వరకు ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్గా ఉంటే మనం ఖచ్చితంగా 130+ స్కోర్ అనేది చేయొచ్చు అని అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయండి. సో మనం చెప్పినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి క్విక్ రివిజన్ సంబంధించి విన్నట్లయితే మీకు పూర్తిగా కవర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మీరు సో ఇక్కడ యావరేజ్ అంటే పేపర్ అనేది కొంచెం యావరేజ్గా ఉందంటున్నారు కొంతమంది కఠినంగా ఉంటున్నారు, చూడాలి. సో అందుకనే ఇక్కడ మెయిన్గా 6th, 7th, 8th నుంచి క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరుగుతుంది. సో వాటిని మళ్ళీ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఏదైనా కానీ ఎక్కడైతే మీరు ఇంకా ఇబ్బంది పడుతున్నారో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళడం చాలా ఉత్తమం. సో ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ మిత్రులలో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. ఓకే, రైట్.